సార్ ఈ ప్యాంట్ చూడండి సార్, కొత్త మోడల్. బాల ఇది చూడండి మేడం. చిచి, ఇది లేటెస్ట్ డిజైన్ మేడం. మీకు ఈ కలర్ చాలా బాగుంటుంది. ఏంటే ఇంత చీప్ క్వాలిటీస్ చూపిస్తున్నావు? నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? అయ్యో, మీరు అడిగినవన్నీ చూపించాను కదా మేడం. నిజంగా మీకు ఈ శారీ చాలా బాగుంటుంది. ఇంత చీప్ క్వాలిటీస్ మా పని మనిషి కూడా కట్టుకోదు. నువ్వు నన్ను ఈ శారీ కట్టుకోమంటావా? మీ మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ ఇంతేనే. మీ టేస్ట్లన్నీ మా మీద రుద్దాలని చూస్తారు. అయ్యో, నేను ఇప్పుడు ఏమన్నాను మేడం? లేకపోతే ఏంటే? నా రేంజ్ ఏంటో తెలుసా? ఈ శారీని నన్ను కట్టుకోమంటావా? హ! నువ్వు వెళ్ళి కట్టుకుని రావే. ఈ శారీలో నువ్వు ఎంత దరిద్రంగా ఉంటావో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూడాలి. సారీ మేడం, తను ఈ మధ్య కొత్తగా పనిలో చేరింది. ప్లీజ్ వదిలేండి మేడం. ఎవ్రీ మంత్ మీ షాప్ లో 2 lakhs వర్త్ గల శారీస్ నేను కొంటాను. ఇప్పుడు ఇది ఈ శారీ కట్టుకొని వస్తేనే నేను రెగ్యులర్ గా మీ షాప్ కు వస్తాను, లేదంటే ఎప్పటికీ రాను. కస్టమర్ కావాలో వర్కర్ కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. వెళ్ళి కట్టుకురా అంజలి. ఇది అందంగా ఉందా? చూశారుగా ఎంత దరిద్రంగా ఉందో. దీనికంటే ఈ దిష్టి బొమ్మే బెటర్. బుద్ధున్నోడెవడు ఈ శారీని కొనడు. ఆ శారీ నాకు నచ్చింది. కాస్ట్ ఎంతైనా పర్లేదు, ప్యాక్ చేయండి. అందం అనేది మనం పెట్టే కాస్ట్లోనో మనం కట్టే చీరలోనో ఉండదు, మనం చూసే చూపులో ఉంటుంది. టేస్ట్లెస్ ఫెలో. చిచి. మేడం 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 ప్లీజ్ మేడం, నేను చెప్పేది వినండి మేడం. మేడం రే, ఆ టీషర్ట్ అన్న తీసే, లుంగి అన్న తీసే, చూడలేక చేస్తున్నావు. రెండు తీసేస్తే నీకేమైనా ప్రాబ్లమా? టుడే ఈజ్ మై బర్త్డే బాస్. అవునా? కాసేపు ఆగు, మన అర్జున్ గారు షాప్కి వెళ్ళాడు. వాడు డ్రెస్సులు పట్టుకొస్తాడు, అవి వేసుకుంటే ఉంటది నా సామి రంగా. మన్మథ రాజా, మన్మథ రాజా, కన్య మనసే గిల్లొద్దు, ఆ మన్మథ రాజా కన్య మన. గిల్లించాలా? ఓపెన్ చేయి మామ, దిమ్మ తిరిగి బొమ్మ కనబడాలి ఇడికి. ఏరా ఇప్పుడు మన్మథ రాజా, మన్మథ రాజా ఏరా. అది ఏం జరిగిందంటే, ఈ అబ్బాయి ఏంట్రా ఇది? నీ టేస్ట్ బాగుంటుంది కదా అని బట్టలు తెమ్మంటే ఇది తీసుకొచ్చావేంట్రా? ఇప్పుడు ఇది నేను కట్టుకోవాలా? అది నీకు కాదురా, మరి నీకా? అదో అమ్మాయికి.
యాక్చువల్గా అమ్మాయి ఈ శారీలో చాలా అందంగా ఉందిరా. షాపింగ్కి వెళ్ళి సేల్స్ గర్ల్కి బట్టలు కొనేవాడిని ఫస్ట్ టైం నిన్నే చూస్తున్నాను రా. గొప్పడిరా బాబు, నన్నే మించిపోయావు. యూ నాటి. ఎరా లవ్వా తెలీదురా. చేస్తావా? ఏమో. లేదు తెలీదు అంటే ఏదో ఉంది. చచ్చినోని చంపడానికి ఇంత చావు జావన్నా సార్? నమ్మరు సార్. ఇది ఎన్కౌంటర్ అంటే ఎవరు నమ్మరు. ప్రెస్ నమ్మదు, పబ్లిక్ నమ్మరు, అంతెందుకు నేనే నమ్మను. మన డిపార్ట్మెంట్ ఏం నమ్ముతుంది సార్? ఇప్పటికైనా నమ్ముతావా? లేదంటే చెప్పు, ఇంకో 2 బుల్లెట్లు ఉన్నాయి. నమ్ముతాను సార్, నమ్ముతాను సార్. నమ్మాలి, నమ్మకాన్ని నమ్మాలి. లేదంటే నమ్మకం మీదే నమ్మకం పోతుంది. నమ్మావా? నమ్మావా? నమ్మాను సార్, నమ్మాను సార్. నమ్మావా? ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ నువ్వే చేసావని నేను నమ్ముతున్నాను. సార్ సార్ మరి నా వాటా? ఇచ్చాను కదా లైఫ్. సార్ ఆ బాడీని ఏం చేయమంటారు? ప్యాక్ చేసి కొరియర్ చేయి. కొరియర్ నాకు కొరియరా? ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ అడ్రస్ రాయలేదు మేడం. ఇక్కడ సైన్ చేయండి. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఎవరు పంపారు? ఎవరు పంపారే? అమ్మా అది ఇంకెవరమ్మా? మీ అల్లుడు గారే పంపుంటారు. ఆయనకి నేనంటే ఎంత ప్రేమో. వాడికంత సీన్ లేదు. ఇటివ్వు. అలా అనకే పాపం. ఆ రోజు తిరునాళ్ళలో తప్పిపోయాడు గాని- తప్పిపోలేదు, తప్పించుకుపోయాడు. నా ఫ్రెండ్ పంపించిందమ్మా. థ్యాంక్స్, నాలో ఉన్న అందాన్ని నాకే తెలియచేసినందుకు.